ఓకే సార్ కట్ చేసా ఓకే సార్. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఏంటనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HCl అంటుంది. ఏమంటాం మనం? ఒక గాజు బీకర్ లేదా కోనికల్ ఫ్లాస్క్ ని తీసుకుని ఇందులోనికి మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఇందులో తీసుకుంటాం. దేన్ని తీసుకుంటాము? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సో ఇక్కడ ఏ ద్రావణం ఉంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోనికి మనం ఏం చేస్తున్నాము? కొన్ని జింక్ ముక్కలు తీసుకున్నాము. ఇదేంటిది? జింక్ ముక్కలు. ఈ జింక్ ముక్కల్ని తీసుకుని మనం కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకున్న హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోకి కొన్ని జింక్ ముక్కల్ని తీసుకొని వేస్తాము. వేటిని వేస్తాము? జింక్ ముక్కలు. ఓకే, జింక్ అనేది ఏంటిది? లోహం. జింక్ అనేది లోహం. ఈ జింక్ ని మనం ఎక్కడ వేస్తున్నాం నాన్న? హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోనికి వేస్తున్నాం. సో ఎప్పుడైతే హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోనికి వీటిని వేసినప్పుడు వాయువులు అనేవి తెలుసుకుంటూ వారి యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి ఉపాధ్యాయులుగాను అలాగే తల్లిదండ్రులుగా మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి లేదంటే ఎటువంటి నిర్ణయించుకొని తీర్మానం చేయాలనే ప్రధానమైన అంశంతో నేడు మనకి మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏమిటంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారనేది మీకు తెలియదు. ప్రధానంగా ఇక్కడ మనది ఆశ్రమ స్కూల్. మీ గ్రామంలో మీరుంటారు. మీ పిల్లలందరినీ బాధ్యతగా వారి యొక్క తల్లిదండ్రులు మేమై పాఠశాలకి ప్రతినిత్యం వారికి అందుబాటులో ఉండి వారికి విద్యాబుద్ధులు నేర్పించడం అనేది మా బాధ్యతగా మేము నిర్వహిస్తాం. అయితే ఇటీవలి కాలంలో విద్యార్థుల ప్రవర్తనలో చాలా భిన్నమైన మార్పులు రావడాన్ని మనం గమనించి ఉంటాం. విద్యార్థులు ఇంటికి రాగానే పుస్తకాల కన్నా తల్లిదండ్రులు ఒక మొబైల్ని వెంటనే లాక్కొని మొబైల్ తీసుకుని వారు ఏం చేస్తున్నారో కూడాను తెలియని అయోమయమైన స్థితిలో ఉన్నాము. అవునా కదండి? కదా, పిల్లవాడు ఏం చదువుతున్నాడు, పిల్లవాడికి ఏది ఇష్టము, పిల్లవాడి యొక్క ఆసక్తి ఏది, ప్రతి పిల్లవాడికి విభిన్నమైన నైపుణ్యాలు అనేవి ఉంటాయి. ఒకరు చక్కగా పాటలు పాడగలరు, ఒకరు చక్కగా నాట్యం వేయగలరు, ఒకరు చక్కగా కథలు చెప్పగలరు, కొందరు చక్కనైన నైపుణ్యాలు వివిధ